హాయ్ బ్రో. హాయ్ బ్రో. పార్వతి గుర్తుందా మీకు? గుర్తుంది బ్రో. ఆమె పాట వల్ల మన సాంగ్ వల్ల బస్ చేసిర్రు అంటే ఎంత లెవెల్ అర్థం చేసుకో. ఆమె ఇప్పుడు ఓటీటీ కూడా బిగ్ బాస్ లో కూడా అడుగు పెట్టబోతుంది. సునామీ సృష్టించబోతుంది. కామన్ మ్యాన్ ల ప్రతాపం ఎట్లా ఉంటుంది, వాళ్ళకు ఉన్న నాలెడ్జ్. ఎందుకంటే సెలబ్రిటీల కుమారులు సెలబ్రిటీలో అయ్యి కప్పు కొట్టుకొని పోతారు బిగ్ బాస్ లో. అలాంటిది ఇప్పుడు మాత్రం ఒక కామన్ మ్యాన్ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ పల్లవ ప్రశాంత్ సునామీ సృష్టించిండు. ఇప్పుడు మన బర్రెలక్క కూడా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పక్క కొడతారు. ఇన్ని రోజులు పార్వతి కనపడలేదు, ఇప్పుడు సడన్ గా బిగ్ బాస్ లో చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అవ్వడం ఏం లేదు. ఆమె వల్ల బస్సు వచ్చింది ఒక ఊరికి అని అంటే ఒక అమ్మాయి వల్ల, అమ్మాయి సాంగ్ పాడిన వల్ల ఆమె టాలెంట్ ఎంత ఉంది, ఆమె గట్స్ ఎంత ఉంది, ఆ సొసైటీ గురించి ఎట్లా ఆలోచించింది, ఎట్లా తెచ్చింది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతో కష్టపడతారు, మేము ఆడ తెచ్చినాం ఈడ తెచ్చినామని, మొన్న ఎన్ని బస్సులు వేసినామని సీఎంలతోటే కాదు. అలాంటిది ఆమె పాట వల్ల అంత గవర్నమెంట్ స్పందించి ఆ ఊరికి బస్సు రావడం, గవర్నమెంటే స్పందించింది ఆమె పాట వల్ల అని అంటే అర్థం చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు రేపు బిగ్ బాస్ లో బర్రెలక్కకు పార్వతికి పోటీ ఉంటుందంట. ఖచ్చితంగా పోటీ అంటే ఎవరి టాలెంట్ వాళ్ళదే, కానీ పోటీ అయితే పక్కా ఉంటది. ఎవరి టాలెంట్ వాళ్ళదే. ఎందుకంటే ఈమె టాలెంట్ వల్ల మన యూఎస్ఏ నుంచి లాయర్స్ దిగి వచ్చారు బర్రెలక్క వల్ల. ఈమె వల్ల బస్సు గవర్నమెంటే కదిలి వచ్చింది. ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరు గెలిచినా మనకు ఓకే. బట్ ఇన్ని రోజులు బిగ్ బాస్ అంటే సెలబ్రిటీలకు మాత్రమే అంటున్నారు, ఆ సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు సెలబ్రిటీలు మించి టాలెంట్ కామన్ మ్యాన్స్ ఉందని నిరూపిస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. మన పల్లవి ప్రశాంత్ విన్నవడం ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకు అన్ని విలువలు తెలిసి ఉంటాయి. రిలేషన్ విలువ మొత్తం ఎవరితో ఎట్లా ఉండాలి అనేది తెలుస్తుంది. కాబట్టి పల్లవి ప్రశాంత్ ఎవరికి ఎంతమంది, ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు, అమర్దీప్ టాలెంట్ వాడే, కానీ వీళ్ళందరినీ తట్టుకొని శివాజీ అన్నని తట్టుకొని వచ్చిండు అంటే పల్లవి ప్రశాంత్ ఎట్లా ఉంటుందో ఆలోచించు. మినిమం ఉంటుంది టాలెంట్ కామన్ మ్యాన్. ఇకపైన ఇండస్ట్రీలో కామన్ మ్యాన్స్ దే రాజ్యం అంటావా? ఖచ్చితంగా. ఇంతకుముందు మంచి టాలెంట్ పర్సన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఖచ్చితంగా దుమ్ము దులుపుతారు పక్క.